అలాంటి ఫోటోలు చూడటం ఇష్టం నాకు అమ్మాయిల బాడీస్ అంటే చాలా ఇష్టం, అబ్బాయిల పవర్ లైక్ బ్రూస్లీ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఎటు చూసినా నాకు నచ్చే దృశ్యం కనిపించాలి. అది అంటే ఇప్పుడు శ్రీదేవి గారి ఫోటో పెట్టారు. శ్రీదేవి గారు ఎన్నాళ్ళైనా శ్రీదేవి గారి అల్టిమేట్లీ చూసినప్పుడు డెఫినెట్గా అబ్బాయి ఎంత చక్కగా ఉంది, గొప్ప యాక్టర్ అంటారు. ఇప్పుడు అలాంటి ఫోటోలు పెట్టినప్పుడు అనవసరంగా మనిషిలో లేనిపోని థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుదా? ఎలాంటి ఫోటోలు పెట్టినప్పుడు? ఇప్పుడు అలాంటి ఫోటోలు పెట్టినప్పుడు ఏదన్నా అమ్మాయిదా లేనిపోయిన థాట్ స్టార్ట్ అవ్వాలని కదా పెట్టేది. అయ్యో నారాయణ, యా నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, నాకు అమ్మాయిల బాడీలు చూడటం విపరీతమైన ఇష్టం నాకు. అదే చెప్పాను కదా ఇప్పుడు. ఇంకా లేనిపోయి ఉంటుంది అని దాంట్లో ఉన్న థాట్ ప్రాసెస్ అది నాది. మీకు సరే ఎవరైనా ఇక్కడికి వస్తారు, అది వాళ్ళ కర్మ, రావద్దని చెప్పండి. నిన్ను నన్ను బలవంతం చేస్తున్నా, ఇది నా ప్లేసు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మీకు ఇష్టం అయితే రండి, లేకపోతే పోండి, అంతే. రైట్. సో డెన్కి యూట్యూబ్ ఛానల్కి సంబంధం లేదు. సో పక్కాగా ఇది వైఎస్ఆర్ ప్రో ఛానల్ అనుకోవచ్చా మీ ఉద్దేశం? వైఎస్ఆర్ ప్రో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగన్ అంటే ఇష్టం, మళ్ళీ 3 సార్లు చెప్పా ఇప్పటికి. ఇట్ డజంట్ మేక్ కమెంట్స్ ఆన్ వైఎస్ఆర్ పాలన ఎలా ఉంది, ఆడియన్స్లో ఎంత ఇది ఉంది, అదేం చెప్తుంది. ఇట్ టాక్స్ అబౌట్ అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దాంట్లో వైఎస్ జగన్ ఈజ్ ఇన్ ద సెంటర్ కాబట్టి దానికి సంబంధించినవి ఉంటాయి. అవి వివేకానంద మర్డర్ కేసు అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, అలాగే వేరే వేరే టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు డెన్ ఏమో యంగ్స్టర్స్ కోసం, ఐ మీన్ ఎవరైతే ఫిల్మ్ మేకింగ్ ఫర్ ఆస్పిరెంట్స్ అనుకుందాం మనం. ఒక యూట్యూబ్ ఛానల్ దేనికి పెట్టినట్టు మీరు? యూట్యూబ్ ఛానల్ ఇందాక చెప్పాను కదా, నేను రామోయిజంలో మాట్లాడినట్టే ఒక ఉట్టి సప్నాతోటి కొన్ని టాపిక్స్ మాట్లాడటానికి, లేకపోతే పొలిటికల్ అనలిస్ట్, లేకపోతే ఒక డాక్టరు, ఒక పోలీస్ ఆఫీసర్, ఇలాంటి వేరియస్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడటానికి ఐ థాట్ ఇట్ విల్ బి అడిషనల్ డైమెన్షన్. సో పొద్దున్న లేస్తే మనం పేపర్లో, ఛానల్స్లో ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, మర్డర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. మీకు ఏమనిపిస్తుంటుంది చూసినప్పుడు? అంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండర్స్టాండింగ్ క్రైమ్. సో ఇన్ని కోట్ల మందితో ఉన్నప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్కి ఇంకేం పని ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటారు. దాంట్లో మోస్ట్ డ్రామాటిక్ థింగ్ నేను స్టడీ చేయొచ్చు, కొన్ని వదిలేయచ్చు నాకు టైం లేక. యా అంటే నేను దాని మీద మీకు చాలా అనలైజేషన్ ఉందని చెప్పి మీరు కూర్చుని దాని మీద అసలు ఎందుకు జరుగుతోంది, లేదా అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమి ఉంటుంది ఆ క్రైమ్ చేసిన వాడిది, ఇవన్నీ మీరు చాలా పిన్ టు పిన్ డీటెయిల్డ్గా మీరు ఆలోచిస్తారని చెప్పి నేను విన్నాను, అందుకని అన్నాను. కానీ అన్నీ ఆలోచించినాం కదా, కొన్ని నాకు చాలా జనరల్గా అర్థమైపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మర్డర్ అయింది ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అది వాళ్ళ ఏజ్ అది ఏదేదో చేశారు అంతే, దాంట్లో పెద్ద స్టడీ చేయడానికి ఏముండదు. అలాంటి వేలు ఉంటాయి కేసులు మీరు తీసుకుంటే. యునీక్నెస్ ఎక్కడ ఉంది అని నేను చూస్తాను, జస్ట్ ఫర్ మై జనరల్ పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓటు వేస్తారా సార్ మీరు? ఓటు వేస్తారా? లైఫ్లో ఎప్పుడు ఓటు లేదు, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ చేంజెస్ ఎనీథింగ్. ఎనీ గవర్నమెంట్ అది ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి మారుతుంది, కానీ ఏదైనా ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ మనిషి వచ్చి ఏమన్నా చేస్తాడనేది నేను నమ్మను అసలు. అంటే అతను ఇవాళ నాకున్న లైఫ్ స్టైల్ ఫలానా అతను సీఎం అయితే నాది మారిపోతుందని నేను నమ్మను, అందుకని ఓటేయను. కానీ ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్ పాయింట్. ఎవరికి అది ఏదో చెప్తారు వాళ్ళు పాలిటీషియన్స్, అన్ని ఓట్లన్నీ వాల్యుబుల్ అని. ఇన్ కేస్ అందరూ మీలా అనుకుంటే ఏమవుతుందంటారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది రైటు, యూ డోంట్ నీడ్ టు ఓట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ అని. ఏమవుతుంది? ఎవరు అయిన వాళ్ళు అవుతారు, ఏమవదు. అందరూ ఓటు వేయటం మానేసినా కూడా వాళ్ళకి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు సీఎం అవుతారు. యా, సో మీకే వెయ్యాలని మనసు వస్తే ఎవరికి వేస్తారు? నేను అసలు పట్టించుకోను, ఎందుకంటే నాకు అసలు వెళ్ళి ఆ బూత్కి వెళ్ళి చేయటం అనేది అంత టైం నేను వేస్ట్ చేసుకున్నాను లైఫ్. సరే అదేదో తీసుకొచ్చి మేము ముందే పెడతారు, వేయండి. ముందు పెట్టినా కూడా నేను రానివ్వను ఫస్ట్ అదరికి. సరే ఇన్నాళ్ళ ఇప్పుడు సరే ఒకటి నిజం చెప్తారా? మీకు ఇబ్బంది లేకపోతే నేను ఎడిట్ చేసుకుంటాను. నాకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పాను. ఇప్పుడు మీ ఏజ్ తెలుసుకోవచ్చు, మీకు అడగచ్చు. మీ ఏజ్ తెలుసుకోవచ్చు. 61. కానీ ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఒక 60 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఒక డివోషనల్ సైడ్ వెళ్ళాలను, ఇంకా ఇప్పటివరకు సాధించింది చాలు, 10 మంది మంచి కోసం అని ఏదైనా చేయాలనో, ఇలా ఏదో చెప్తుంటారు కదా, ఇవేమి మీకు వర్తించవా? వర్తించవద్దు క్వశ్చన్ కాదు, నేను పట్టించుకోను అంటున్నా. అది మీరు పట్టించుకోరు. యా, సో వాట్ డు యు వాంట్ టు డు దెన్? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా ప్రతి క్షణం. ఎంతకన్నా క్లియర్గా ఏం చెప్పను? నా ఇష్టం అంటే ఇప్పుడే చెప్పా, నాకు అందమైన అమ్మాయిలు ఇష్టం, నాకు దేవుడు ఇష్టం లేదు, ఫ్యామిలీ ఇష్టం లేదు, నేను అక్కడ అడవి జంతువుని,
నేను దున్నపోతుని, నేను కోతిని, ఇవన్నీ చెప్పాను కదా. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి నేను? సరే, ఇన్నాళ్ళు ఈ 60 ఏళ్ల పాటు మీరు సాధించింది ఇది అని చెప్పుకోవడానికి ఏంటి అని? ఏం లేదు. ఇందాక చెప్పాను, నేను నిన్న మర్చిపోతా. సార్ మీడియా గురించి చెప్పకండి సార్. నిన్న ఒరిజినల్ గా చెప్పండి. మర్చిపోతాను, రేపు నాకు తెలీదు, ఇప్పుడు ఇవాళ బతుకుతాను అని చెప్పాక మళ్ళీ మీరు ఏమి సాధించారు ఇన్ని రోజులు అంటే ఇంక నేనేం చెప్పాలి? సరే, మీ దృష్టిలో ద కంప్లీట్ మ్యాన్ అంటే ఎవరు? కంప్లీట్ మ్యాన్ మీనింగ్లెస్ థింగ్ అది. కంప్లీట్ మ్యాన్ ఎవరి దృష్టిలో? రైట్. ఎవరి దృష్టి అని చెప్తే వీ కెన్ ట్రై. ఎవరి దృష్టి అని చెప్పకపోతే కంప్లీట్ మ్యాన్ మీనింగ్ ఏంటి? కంప్లీట్ మ్యాన్ లో సగం ఉమెన్ ఉంటాడా ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అంటే చెప్తారు కదా, చక్కగా చదువుకుని ఉద్యోగస్తులే పెళ్లి చేసుకుని పిల్లలుండి ఆ తర్వాత చక్కగా చదువుకున్నంత బుద్ధితో కూడా ఎవరు ఉండరు, అది నా బిలీఫ్. మీరు అక్కడే ఆ డెఫినేషన్ దగ్గరే పోయింది. చదువుకున్న వాళ్ళు పైకి వచ్చిన ఇంతవరకు చూడలేదు, నేను నా లైఫ్లో చూడలేదు. సరే, అయితే ఇప్పుడు అలా అనుకుంటే ఆర్జీబీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో సార్. డెన్ కన్నా అది బెటర్. నేను వేరే వాళ్ళ కోసం నేను ఏమి చేయను. నా కోసం చేసుకున్న దాంట్లో పొరపాటు నాకు ఏదైనా మంచి జరిగితే అది వాళ్ళ అదృష్టం, అంతేగా నా ఇంటెన్షన్ ఉండదు దాంట్లో. మరి మీ థింగ్స్ ఒక లైన్ ఉంది డెన్లో, యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్, డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ అదర్స్ అని ఉంది. అప్పుడు అది స్వార్థం కాదా? స్వార్థమే. నేను స్వార్థం ప్రేమిస్తాను. ఇక్కడ లైన్ ఉంది, సెల్ఫిష్నెస్ ఇస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ అని రాసేవి ఇక్కడ. ఓకే, కానీ చాలా రాశారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవన్నీ నా థాట్స్ అయ్యి. కూర్చుని ఇంటర్వ్యూ చేయను, మొత్తం అంతా తిరుగుతూ చేద్దాం అన్నారు, మరి కూర్చున్నారు వచ్చి ఒక చోట. మీ ఇష్టం. అరే ఇప్పుడు మీరు అడిగారా అలా చేద్దామని? అది ఇప్పుడు నేను కాదంటానా? ఏమన్ను, నా దగ్గర దాయడానికి ఏమీ లేదు. మీకు చూపించడానికి మీకు భయం ఉంటుంది. మీకు మా ఛానల్లో ఫ్యామిలీ చూస్తారండి, వాళ్ళందరికీ అమ్మాయిల ఫోటోలు చూస్తే అని మీకు కూడా, నాకే ఉంటుంది, నాకు ఏ ఉండదు.